ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీకు ఏంటో తెలుసా? వీటినే సోయా బీన్స్ అంటారు, కొంతమంది సోయా చెక్స్ అంటారు. మా ఊళ్ళో వీటిని మీల్ మేకర్ అంటారు. వీటితో మనం యూస్ చేసి పకోడా చేస్తాను. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వేడి నీటిలో ఈ సోయా మీల్ మేకర్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో మనం మీల్ మేకర్ వేసుకున్నాం కదా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ సోయా బీన్స్లోకి లేదా సోయా చెక్స్లోకి అది బాగా అబ్జర్వ్ అయిపోద్ది. సాల్ట్ మరి సప్పగా ఉండకుండా దీన్ని ఒక 5 minutes ఇలాగే వదిలేసేయండి. తర్వాత పకోడీకి కావాల్సింది చూద్దాం. ఈ 5 నిమిషాలు నానాలని చెప్పాను కదండి. నానాయి దీన్ని పిండుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చెక్స్ మీద, మీల్ మేకర్ మీద మనం ఇలా శనగపిండిని ఇలా పొడిలాగా చల్లుకోవాలండి. మనకి ఎంత శనగపిండి పడుతుందో అంత శనగపిండి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కారం, దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి, పొడుగ్గా. నేను వేయడం లేదు. పసుపు ఉంటే ధనియాల పొడి అయినా వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని నీళ్ళతో ఏం కలపలేదు. ఆల్రెడీ సోయా మీల్ మేకర్లో ఆల్రెడీ మనకి నీళ్ళు ఉంటాయి కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. కావాలి అనుకుంటేనే నీళ్ళు చల్లుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. మీకు నీళ్ళు అవసరమైతే కొంచెం నీళ్ళు చల్లుకోండి. నాకు కొంచెం నీళ్ళు అవసరం అవుతున్నట్టుంది, కొంచెం నీళ్ళు చల్లుకుంటాను. ఇట్లా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనకి ఏంటంటే డ్రైగా ఉండాలి, నీళ్ళుగా ఉండకూడదు, డ్రైగా ఉండాలి. కానీ మీల్ మేకర్కి మొత్తానికి శనగపిండి పట్టాలి. కావాలి అంటే ఇంకొంచెం శనగపిండి మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం నీళ్ళు. ఇలా చేసుకోవడం వల్ల మనకి శనగపిండి ఎక్కువ అవ్వదు, అలా తక్కువ అవ్వదు. కరెక్ట్గా సోయాకి మనకి శనగపిండి పట్టి పకోడీ క్రిస్పీగా వస్తుంది. శనగపిండితో అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా డ్రైగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. బాండల్లో మనం నూనె వేసుకొని వేడి చేయాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మీల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా దీనిలోకి వేయాలండి. అలా మొత్తం మనకి ఎన్ని పడతాయో అన్నీ ఈ సోయా చెక్స్ వేసుకోవాలి. ఇలా బుడగలు వస్తూ ఉన్నాయి చూడండి. ఈ బుడగలు వస్తున్నప్పుడు మనం ఒకటి అటు ఇటు కలుపుకోవాలండి. ఎందుకంటే 4 సైడ్ల మీల్ మేకర్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బుడగలు వచ్చి ఈ బుడగలు అంతా ప్లెయిన్గా అయ్యే వరకు, అంటే ఆ నూనె ప్లెయిన్గా అయ్యే వరకు దీన్ని వేయించుకుంటే మనకి ఎక్కువసేపు ఈ మీల్ మేకర్ పకోడీ క్రిస్పీగా ఉంటుంది. చూసారా, ఆల్మోస్ట్ బుడగలన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ మీల్ మేకర్స్ని తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడి మీల్ మేకర్ పకోడీ తయారు. ఇప్పుడు మా పాప తిని ఎలా ఉందో చెప్పుద్ది. సూపర్ అని చెప్తుంది. తనకి మీల్ మేకర్ పకోడీ అంటే చాలా ఇష్టము. తన కోసమే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా ఈ మీల్ మేకర్ పకోడీ చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.